ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుందంటారా? జస్ట్ ఇప్పటి వరకు అయితే ఎంత ఎఫెక్టివ్‌గా చేస్తున్నట్టు ఏమనిపించట్లేదు. ఒక పీస్ పిల్స్ చేయడమో, లేకపోతేనేమో నేషనల్ మార్నింగ్ డేగా అనౌన్స్ చేయడము, లేదు అనంటే ట్రాన్స్‌పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం తప్పించి అంత ఎఫెక్టివ్‌గా చేయగలుగుతుందంటారా? అన్రెస్ట్‌ని కంట్రోల్ చేస్తుందా? చేస్తారు. చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఆయన అండర్ ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు. వాడు చదువుకున్నాడు. వరల్డ్ అఫైర్స్ అన్నీ తెలుసు. చాలా లౌక్యుడు. అన్నీ ఆలోచిస్తాడు. కమింగ్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. అతను కూడా చేయగలని చేస్తాడు. ముందర వెళ్ళిపోతుంది కదా ఆయన బండి. ఆగస్ట్ నుంచి ఇప్పటికి 15-18 నెలలు చేశాడు కదా ప్రెసిడెంట్గా. ఇప్పుడు ఈ తగాన వాడి ఎలక్షన్స్ ఎలా పోస్ట్పోన్ చేయాలో చూస్తానికి చేస్తాడు. ఆయనకి వైలెన్స్ జరిగితే ఆయనకేం నష్టం? ఆయనకేం నష్టం లేదు. ఆయన ఆబ్జెక్టివ్ ఏంటంటే అధికారంలో ఎన్ని రోజులు ఉంటే అంత మంచిది. ఆ ఆబ్జెక్టివ్కి ట్రై చేస్తాడు. ఏమంత ఇన్నోసెంట్ మనిషి కాదు. అతను అలాగ ఆలోచించడం కరెక్ట్ కాదు. అంటే ఇన్ కేస్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ని అడ్డుకోవడంలో కనుక యుఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే అక్కడ బంగ్లాదేశ్లో ఇస్లామిస్ట్ టేక్ ఓవర్ చేసినట్టే అలాంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఆయన ఏం అపోజ్ చేయట్లేదు. ఇస్లామిక్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకే. ఖాళీదాకి ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఖాళీదా జియా, షేక్ హసీనా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ బలం తీసుకుంటాడు. వాళ్ళే ఇంకో ఫోర్స్గా వచ్చి టేక్ ఓవర్ కూడా చేయమంటున్నాడు కూడా. ఎందుకంటే నాకు పదవులు లేకపోతే వాళ్ళు రానే. ఈ ఇద్దరు లేడీస్ ఎవరు వచ్చినా ఆ పార్టీలు నాకు వ్యతిరేకం, కంప్లీట్గా పోతామని ఆయనే ఎంకరేజ్ చేస్తాడు. చాలా డీప్గా ఆలోచించి ఆయన చేస్తాడు. ఇందాక అదే మాట అన్నా, భారతదేశానికి అప్పుడే ఆ ప్రాంతం గురించి అప్పుడే ఫ్రీ నిద్ర మాత్రం ఉంది. ఎప్పుడూ ట్రబుల్ చేస్తా, ఎప్పుడూ ట్రబుల్ ఉన్నది బంగ్లాదేశ్. అసలు అది వేరే దేశం చేయటం చాలా తప్పు అనే భావిస్తాను. అది అనవసరంగా మనకి ఇంకో హెడేక్ తెచ్చుకున్నాం. భారతదేశం 5,000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నది వాళ్ళకి, మనకి 5,000 కిలోమీటర్లు. వాళ్ళ మంది కోట్ల మంది వచ్చి సెటిల్ అవ్వాలి, ఆప్ చేయలేకపోతే. అవన్నీ విరోధం ఉన్నాయి. ఎంత లేదు కదా. పాకిస్తాన్తో ఉంటే అది మన వెనకాల తిరుగుతున్నాం. సారీ, పెద్ద మిస్టేక్ చేసాం హిస్టరీలో. దిద్దుకోవటం చాలా కష్టం, చాలా కష్టం. హిస్టారికల్ మిస్టేక్. మీడియా హౌసెస్ పై ఎందుకు సార్ అటాక్స్? మీడియా ఫ్రీడమ్ని ఏమి సప్రెస్ చేయడానికి చేస్తున్నట్టుగా అనుకోవాలా? మీడియా హౌసెస్ వాళ్ళకి వ్యతిరేకం అని. మీడియా హౌసెస్ ఆ ఖలీదా జియా వెనకాల, షేక్ హసీనా వెనకాల ఉంటారు. కొత్తగా వెనకాల తక్కువ మంది ఉన్నారు. అటాక్ చేస్తారు, వాళ్ళ మీద ప్రోపగండా చేస్తారు అని వాళ్ళ మీద చెప్పేదని అన్నీ ఏం తక్కువ. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పోలీసు అది మాట వింటారు. సో అన్నీ చేసుకోవాలి. ప్రభుత్వం లేకపోతే అది ఏదైనా ఒక పెద్ద అస్థిరత మళ్ళీ బంగ్లాదేశ్లో. ఇది ఎలక్షన్ జరిగాక అస్థిరత తగ్గిపోతాననేది వేరు. ఈ అస్థిరతతో భారతదేశం సాగి చాలా డిప్లొమసీ ఇవ్వాలి, చాలా ఓపిక ఇవ్వాలి. వాళ్ళ మాటలకు తూలిపోవు. వాళ్ళ మీద కూడా మెల్లిగా ప్రెషర్ పెట్టి స్లోగా, ఒక్కసారే నీరు ఆఫ్ చేస్తాం, ఒక్కసారి ఆఫ్ చేయడం కాదు, మెల్లిగా 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 టైటన్ చేస్తారు. వాళ్ళు మెల్లిగా అంటే 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు. మెల్లిగా చేస్తే ఎవరికి అనిపిస్తుంది పీకి నొక్కిస్తే కూడా. అలా చేయాలి. భారతదేశానికి ఫుల్ టైం వర్క్ ఇచ్చారు. బంగ్లాదేశ్ క్రియేట్ చేయటం మంచిదా చెడ్డదా ప్రశ్న ఆలోచించుకోవాలి మనం. ఒకవేళ వాళ్ళతో పాకిస్తాన్తో మళ్ళీ తిరిగి జాయిన్ అయిపోవటం బెటర్. ఎంకరేజ్ చేయాలి మనం. జాయిన్ అయిపోండి, పాకిస్తాన్ టేక్ ఓవర్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు వేరే దేశంగా ఉంటారో మనకు ట్రబుల్ కదా. అది ఆలోచన. అది మన చేతిలో లేదు. ఇంకా ఫ్రీ ఏజెంట్ బంగ్లాదేశ్, ఫ్రీ ఏజెంట్ అండ్ ఒక హాస్టైల్ కంట్రీగా తయారవుంది. అలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలు. మార్పు అంత ఈజీగా రాదు. సో ఎందుకంటే వాళ్ళు ఏదో సాయం చేస్తారు, చైనా సాయం చేస్తారు, అమెరికా చేస్తారు, ఎవరు సాయం చేయరు ఈ రోజుల్లో. ఎందుకంటే టెండెన్సీ మారిపోయింది. ఏదో దేశాలు పట్టుకుని ఎలాడి వాళ్ళ మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేది చైనా చేయదు, అమెరికా అసలు చేయదు. ఆ పొజిషన్ కూడా మారింది. బంగ్లాదేశ్ కూడా ఏదో అనుకున్నారు, వెంటనే చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే చైనా ఏం చేయదు. మాట వరుసకి చిన్న చిన్న మిలిటరీ సాయాలు అవి చేస్తారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చేస్తారు అనుకున్నారు. ఏమీ ట్రబుల్. ఇంకా ఇలాంటివి కొనుక్కోవటం అనవసరం అని అన్ని దేశాలకి. ఇలా లాయల్టీ దేనికి ఉపయోగం? ఏదో ఇండియాని పెడతారనా ఎంతవరకు? అవన్నీ మారిపోయింది. కానీ ఇవన్నీ ఇలా ఉండగా బంగ్లాదేశ్
55 సంవత్సరాలు అయింది, కొత్త ఫోర్సెస్ వచ్చింది, పాకిస్తాన్కి కాలు దొరికింది, ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా అవి ప్లే అప్ చేస్తా ఉంటాం. మనకి ట్రబుల్ ఉంటుంది కానీ మనం ట్రబుల్ హ్యాండిల్ చేయగలం. ఎస్. ఇది చేయలేని ట్రబుల్ కాదు, వీ కెన్ హ్యాండిల్. ఈ అన్రెస్ట్ ఫ్యూచర్లో దేనికి దారితీస్తుందంటారు సార్? అంటే ఒకటి మీరు చెప్పినట్టుగా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి ఈ అవామీ లీగ్ పై బ్యాన్ కావచ్చు, లేదంటే షేక్ హసీనా డెత్ సెంటెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్స్టెబిలిటీని మరింత పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు ఫ్యూచర్లో? ఒకటి వాళ్ళది షేక్ హసీనా పాత కథ, 15 నెలలు 16 నెలలు అయిపోయింది, అలా కావాలని మర్చిపోతారు కూడా, ఫ్యాక్టర్ కాదు. ఏదో యూనస్కి వాళ్ళకి గ్యాప్, బట్ లెస్ అండ్ లెస్. 16 నెలలు చాలా టైం. ఒకటి ఎదురు చూసేది ఎలక్షన్స్, ఖలీదా పార్టీ వస్తుందా రాదా, ఖలీదా జియా పార్టీ వాళ్ళు వస్తే ఇది బయటికి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ ఫ్యూచర్ చూస్తున్నారు. అక్కడ అస్థిరత అనేది ఉంటుంది, తప్పదు. ఏమి జరుగుతుంది, ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవుతాయి, 2 నెలలు పోస్ట్పోన్ అవుతాయి, 6 నెలలు పోస్ట్పోన్ అవుతాయి, సంవత్సరం పోస్ట్పోన్ అవుతాయి. ఎంత సీరియస్ గొడవలు జరుగుతాయో దాని మీద ఆధారపడి. సో మనం కొన్ని రోజుల తర్వాత మనకు తెలుస్తుంది ఇదేమన్నా ఎలక్షన్స్ ఆగిపోతాయా ఆగవా, ఎంత సీరియస్గా ఉన్నది ఈ పొజిషన్, సైన్యం ఏమంటారు, చాలా ఫ్యాక్టర్స్. అవన్నీ మనం ఎదురు చూడాలి. ఈవేళ క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం.